కృప లోపలుండి ఈ కృప ఇప్పుడు ఈ యోనాకి ఇంకొక అనుమతి ఇచ్చింది. ఏంటి తెలుసా? ప్రార్థించడానికి అనుమతి ఇచ్చింది. ఆ యొక్క మత్స్యపు కడుపులో నుండి యోనా యెహోవాకు ఇలాగ నువ్వు ఇంత బలహీనంగా ఉన్నా ఈ రోజు ప్రార్థన చేయగలుగుతున్నావు అంటే అది దేవుని కృప. ఇంత బలహీనంగా ఉన్న దేవుని సన్నిధిలోనికి రాగలుగుతున్నావు అంటే ఇది దేవుని కృప. ఇంకా నువ్వు నోరు తెరిచి ప్రార్థన చేయగలుగుతున్నావంటే అది దేవుని కృప. హల్లెలూయా. నాకు ఆ మాట చదివితే చాలా సంతోషం వేస్తుంది. ఎందుకో తెలుసా? మన దైనందిన జీవితాల్లో కొన్ని పరిస్థితుల్లో ప్రార్థన కూడా చేయబుద్ధి అవుతాయి మనకి, కానీ అక్కడ ప్రార్థన చేయగలుగుతున్నామంటే అక్కడ కూడా దేవుని కృపే. అంత ప్రతికూల పరిస్థితుల్లో నిరాశలో కృంగిపోయి నష్టమైపోయినా ప్రభువాని నువ్వు మొరపెట్టగలుగుతున్నామంటే అది కేవలం దేవుని కృపే. ఏ కృపలోకి వెళ్ళిన తర్వాత బయటికి వచ్చితే 1,500,000 మంది ఈయన వార్తలు విన్నారు. దేవుడికి స్తోత్రం. ఈ యోనా మాట ఎంతమంది ఉన్నారు?